హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నా బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రెండ్స్ 30 కిలో చికెన్కి 30 కిలో రైస్ తీసుకున్నాను. 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. నేనైతే తక్కువ స్పైసీతో చేస్తున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను. 2 టీ స్పూన్ల అల్లం, 1 నిమ్మకాయ, ఒక 100 గ్రామ్స్ పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేంతగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకొని కొద్దిగా పైనుండి ప్రెస్ చేసుకొని దగ్గర కనేసుకొని మూత పెట్టి ఒక 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, ఒక 7 చిల్లీల వరకు కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా నానిపోయింది. ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఆయిల్ని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టిన చికెన్ని బయటికి తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా నానిపోయిందో. గ్రేవీ అనేది అలాగ బయటికి వచ్చేసి బాగుంటుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాజీరా, అనాస పువ్వు, 1 జాపత్రి, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవన్నీ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి.
ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఖాళీ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న గ్రేవీయే మనకు సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా తర్వాత బిర్యానీలో యూజ్ అవుతాయి. మంటని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ సాజీరా, 2 అనాస పువ్వులు, ఒక జాపత్రి, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని 3 మిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. నేను 5 కప్పుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని సగం వరకు కుక్ అయింది. ఇది ఒక 90% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా
నేను ఈ విధంగా లవంగాలు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మూతకి కొంచెం హోల్ ఉంది, అలా లవంగాలు పెట్టుకొని ఆవిరి అనేది అసలు బయటికి వెళ్ళకూడదు. ఈ విధంగా లవంగాలు పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి. ఆవిరి అనేది అసలు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి. రైస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ 90% వరకు కుక్ అయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం. దమ్ కోసం నేను కింద బేస్ కోసం ప్యాన్ యూజ్ చేస్తున్నాను. చపాతి పెనాన్ని వాడుతున్నాను. ఇందులో ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని కింద రైస్ అనేది అంటకుండా 1 టీ స్పూన్ వరకు గీ తీసుకొని మొత్తం గిన్నెకి అంతా రుద్దుకోవాలి. ఎక్కడ వరకు అయితే బిర్యానీ వస్తుందో అక్కడ వరకు రుద్దుకోవాలి. ఈ విధంగా మొత్తం రుద్దుకున్న తర్వాత ఉడికిన రైస్ని అందులో ఒక సగం వరకు నేను బేస్ కింద రైస్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక లేయర్ వరకు రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒక 90% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను రెండో లేయర్ కింద. ఈ విధంగా చికెన్ని మొత్తం వేసుకోవాలి. చికెన్లో ఎక్కువ గ్రేవీ ఉండకూడదు. గ్రేవీ ఉంటే మసాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూడవ లేయర్ కింద మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మా మిగిలిన రైస్ మొత్తం వేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా సరి చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, మిగిలిపోయిన పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవాలి.
ఇప్పుడు కొద్దిగా ఫ్రూట్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. నేను 1 టీ స్పూను గీ వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బరువు పెట్టుకోవాలి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాము కుక్ అయిందో లేదో. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, దమ్ అయిపోయింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ ఎప్పుడైనా అప్పుడే తినకుండా కనీసం ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. చూడండి ఇలా కుక్ అయిపోతుంది. పీస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నేను ఎక్కడ మసాలా యూజ్ చేయలేదండి. మసాలా ఎక్కువ తినను, కావాలని మసాలా యాడ్ చేయలేదు. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.